రామన్నపేట మండల కేంద్రంలో ఈరోజు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయించిన సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మండలాధ్యక్షుడు రఘురామ్ గారు, అదేవిధంగా అంజ బాబన్న గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా నరసింహులు గారు, కన్వీనర్ నరసింహులు గారు, మహేందర్ రెడ్డి గారు, కార్యకర్తలు, నాయకులు, పేరు పేరున కార్యకర్తలకు అందరికీ, అదేవిధంగా కేశంపేట గ్రామ పెద్దలకు, అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ములకు అందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు ఎన్నికలు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు మన రాష్ట్రంలో 13వ తేదీ నాడు మనకు జరగబోతున్నాయి. అంటే రేపు వచ్చే సోమవారం నాడు మనకి పార్లమెంట్ ఎన్నికలు మన దగ్గర జరగబోతున్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గ్రామాన ప్రజలందరినీ కూడా ఈ రాబోయేటటువంటి ఎన్నికల్లో దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు, ఈ ఎన్నికలు దేశంలో ఎవరు అధికారంలో రావాలి, ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలని నిర్ణయించేటటువంటి ఎన్నికలు ఈ ఎన్నికలు దేశమంతా కూడా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి, మళ్ళీ నరేంద్ర మోదీ గారే ఉండాలని దేశమంతా మోదీ 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 అని మోదీ గారు ప్రధానమంత్రిగా ఉండాలని మళ్ళీ కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ఇవాళ ఎక్కడికి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈరోజు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ గారే ఈసారి ప్రధానమంత్రిగా ఉండాలి, దేశంలో మోదీ గారికే ఈసారి మా ఓటు ఉన్న ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేసాం, కేసీఆర్ మీద పెద్ద ఎత్తున కేసీఆర్ కుటుంబం మీద కోపంతోన 10 ఏళ్ళు అరాచకాలు చేసి, 10 ఏళ్ళు ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేసి, 10 ఏళ్ళు ప్రజలను నోరు ఇప్పనీయకుండా చేసి, ఏది అడగనీయకుండా చేసి, ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపంలో కూరేసి ప్రతి ఒక్క ప్రాంతాన్ని దోచుకున్నటువంటి కేసీఆర్ కుటుంబాన్ని ఈరోజు సాగనంపాలని 6 గ్యారెంటీల పేరుతో ప్రజలకు మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. ప్రజలకు 6 గ్యారెంటీలని, కర్ణాటకలో 5 గ్యారెంటీలని మోసం చేసింది. ఇలా వచ్చి మళ్ళీ 5 గ్యారెంటీలని బాగా మోసం చేసాం, తెలంగాణ ఇంకో గ్యారెంటీ ఎక్కువ చెప్పి ఈయన కూడా మోసం చేస్తేనే మనం గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరుతో తెలంగాణలో ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చింది. అది కూడా కొటాబొటి మెజారిటీతో, పెద్ద మెజారిటీతో గెలవలే, పెద్ద సీట్లు వచ్చి గెలవలే. ఇలా నాయకుల యొక్క ముఖం చూసి కూడా ఎవరు ఓట్లేలే, వీళ్ళు చేసే సేవ కూడా ఎవరు ఓట్లేలే, వీళ్ళు చేసే సేవ ఇక్కడ ఈ ప్రాంతంలో వీళ్ళు కలిసి దోచుకుంటారు తప్ప ఈ ప్రాంత ప్రజలకు ఒడగబెట్టింది ఏమీ లేదు. ఏదైనా ఒడగబెడతారని కూడా ఆశ కూడా లేదు. ఇప్పుడు చూస్తున్న పరిస్థితులను చూస్తే 6 గ్యారెంటీలని ప్రజలని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు మళ్ళీ కోట్లకు వచ్చి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, 17 సీట్లు పార్లమెంట్ సీట్లు గెలిపిస్తే మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతామని చెప్పుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ దేశంలో ఉన్న రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడంటే చిన్నపిల్లలు నమ్ముతుడా? చిన్న పిల్లలైనా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడంటే ఏ చిన్న పిల్లలైనా నమ్ముతాడు. చోకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడంటే ఈ దేశంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని చూసి స్ఫూర్తిగా తీసుకొని ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ పెద్ద ఎత్తున మోదీ గారి నాయకత్వం ప్రజలంతా కోరుకుంటుంటే ఇక్కడ భారతదేశంలో ప్రజలంతా కూడా నరేంద్ర మోదీ గారు ఉంటేనే ఈ దేశాల యొక్క అభివృద్ధి, భద్రత, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి పేదవాడు, గ్రామాల్లో ఉన్న మహిళలు కానీ, విద్యార్థులు కానీ, చదువుకున్నటువంటి నిరుద్యోగులు కానీ, అదేవిధంగా ఎస్సీ, బీసీ, మైనారిటీ, ప్రతి ఒక్క రైతులు, మహిళలు, యువకులు, ప్రతి ఒక్కరూ కులమత భేదాలు లేకుండా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి దిశగా నడవాలనేటటువంటి లక్ష్యంతో ఈరోజు నరేంద్ర మోదీ గారు భారతదేశాన్ని వికసిత్ భారత్ సంకల్పంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంతకుముందు చెప్పిండ్రు అందబాబన్న గారు,
నరేంద్ర మోదీ గారు ఏమి ఇచ్చిండు అంటే గాడిద గుండని చెప్పినని పెద్ద బొమ్మలు పెట్టిండు, ఫోటోలు పెట్టిండు. ఎందుకంటే సోనియమ్మని నోటుకు వచ్చిన బూతులు పెట్టింది ఇదే రేవంత్ రెడ్డి. ఇదే రేవంత్ రెడ్డి టీడీపీలో ఉండి నోటుకు వచ్చిన బూతులు పెట్టిండు ఇదే రేవంత్ రెడ్డి. ఇదే వచ్చి శ్రీమ అదేదో సామెత చెప్తారు, చెప్తాము శ్రీరంగ నిధులు దూరేదేమో తొమ్మిది కొడతారని. ఒక్కొక్కసారి ఒక్కొక్క మాటలు చెప్పి వాళ్ళకేమో ఏదో ఉంటే అలా మాటలు మర్యాదగా రావు. ఆ నోట్ల ఇంత ఫినాల్లో ఎవరన్నా నోరు మాటలు మంచిగా రానికే మర్యాద మాట్లాడి నేర్చుకుంటే ఫినాయిలైనా వేసి కడగాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు. అయ్యా బాబు నోరు ఫినాయిల్ వేసుకొని కడుక్కో, గబ్బులేస్తుంది మంచి మాటలు మాట్లాడని. మహిళలంటే గౌరవం లేదు, దేశ ప్రధాని అంటే గౌరవం లేదు. నువ్వు ఆయన ఏం చేయవా అయ్యా, నువ్వు ఏం చేసావో చెప్పు అంటే అది చెప్పారు కానీ అనునంగా పట్టుకొని నోటుకొచ్చి తీస్తాడు. ఈరోజు దేశంలో నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని 60 ఏళ్ళు వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అవినీతి కూటంలో ఈ దేశాన్ని దోచుకుంటే నరేంద్ర మోదీ గారు వచ్చే అవినీతిని ఈరోజు పాలనలో ప్రజలకు ఈరోజు అభివృద్ధిని అందిస్తూ పక్క ఈ దేశం అభివృద్ధి కోసం తోడ్పడుతుంటే ఈ దేశంలో ఆయుధాలు స్వతహాగా మన భారతదేశంలో తయారు చేసుకొని మన దేశాన్ని బాధలంతా రక్షిస్తూ మన దేశాన్ని వాళ్ళ కాపాడుతుంటే ఉగ్రవాదులు భారతదేశం వైపు కన్నెత్తి చూడడానికి ఈరోజు భయప్రదాలు చేసిన నరేంద్ర మోదీ గారిని చూసి ఓర్వలేక ఈ కాంగ్రెస్ పార్టీలు ఇవాళ మాట్లాడుతున్నారు. ఈరోజు అసలు నోటికి ఎంత వస్తాంత ఓ మర్యాద లేకుండా మన్ను లేకుండా అయ్యా డిసెంబర్ 9 రాకుండా 2 లక్షల రుణమాఫీ అంటే ఇప్పటిదాకా రుణమాఫీ లేదు. మేము అధికారంలోకి రాగానే 2500 ప్రతి మహిళ 18 ఏళ్ళ పైబడిన ప్రతి మహిళ అకౌంట్ లో వేస్తానంటే 5 నెలల దినమైంది, ఇప్పటిదాకా వేయకపోతుంది, నీకు ఓటడిగే హక్కు లేదు అంటే కోపం వస్తుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవా అంటే కోపం వస్తుంది ఆయనకు. ఈరోజు రైతులకు 12,000 రూపాయల రైతు బంధు అంటే ఏమాయే, 12,000 రూపాయలు రైతు కూలీలకు అంటే ఏమాయే, 1,00,000 రూపాయల కళ్యాణలక్ష్మికి 1,00,000 రూపాయలు ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు తులం బంగారం అంటే ఏమాయే, రైతులకు బోనస్ 5,000 ఇస్తాడు ప్రతి సంచికి, మరి ఈరోజు దానిలోనే ఉండలేవు. మరి 20,000 బోనస్ అంటే జవాబు లేదు. 2,000 పింఛన్ 4,000 అంటే ఏమైనా ఉంటే దానికి జవాబు లేదు. ఈరోజు 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఉంటుంది ఏమైనా అంటే జవాబు లేదు. 500కే సిలిండర్ ఉంటుంది, 770 రూపాయల సిలిండర్ అబద్ధాలు చెప్పి 10,000 ఉందని చెప్తాడు. అదే ఇట్లా కూడా మోసం చేస్తున్నాడు. అంటే 10,200 వరకు ఏమైనా తక్కువ ఇచ్చినా చెప్పుకునే మోసం. ఈ రోజు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ సబ్సిడీ నరేంద్ర మోదీ గారు ఇస్తున్న సబ్సిడీ బోర్డు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారులకు అందుతున్నది 528 రూపాయలకే గ్యాస్ సిలిండర్. ఇలా 10,000 ఇస్తామని చెప్తారు. అంటే ఎన్ని మోసాలు చేస్తున్నారో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడతాడు. అంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఈ జిల్లాలో ప్రాజెక్టు రిపోర్టు ఒక డిపిఆర్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేసినప్పుడు పెట్టి ఏడున్నారు. ఆయన లేబర్ ఆయన ఏడున్నారు. ఎవరైనా పాలమూరు గొంతిప్పిందా, ఎప్పుడైనా గొంతిప్పి మాట్లాడిందా రైతుల గురించి కానీ రైతుల సమస్యల గురించి కానీ? ఈ రోజు వాళ్ళు ఎక్కడ పోతే అక్కడ దోచుకొని బ్లాక్ మెయిల్ చేసి వ్యాపారస్తులను భయపరించి, రియల్ ఎస్టేట్ భయపరించి, కాంట్రాక్టర్లను భయపరించి కేసులో సగం దోచుకుంటే వీళ్ళు సగం దోచుకున్నారు.